వాక్యాలు ఇచ్చారు, కింద మళ్ళీ ఏవి సరిపోవో మళ్ళీ మల్టిపుల్ చాయిస్ కూడా ఇచ్చారు, వాటికి సరిపోయేది ఏది రాయమన్నారు అనమాట. సరే, ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటి? లాస్ట్ వన్. ఈ ఆప్యాయత అనే ప్రత్యేకత విశేషం మీరు చేశారు కదా, లాస్ట్ వన్ టిక్ పెట్టుకోండి. పెట్టారా? లాస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా లాస్ట్ వన్ కరెక్ట్. టిక్ పెట్టండి, లాస్ట్ వన్కి టిక్ పెట్టండి లాస్ట్ బ్రాకెట్లో. థర్డ్ వన్కి ఫస్ట్ టిక్ పెట్టండి. ఫోర్త్ వన్ కూడా ఫస్ట్ టిక్ పెట్టండి. సెకండ్ వన్ సెకండ్ ఆన్సర్. వినోబ బాగా తెలుగు వచ్చు, కానీ తెలుగులో మాట్లాడలేదు. అయినా వచ్చిన తెలుగు భాష వల్ల ఎంతో ప్రయోజనం కలిగి ఉంది. వినోబ తెలుగు బాగా రాదు, కానీ ఎంతో కొంత మాట్లాడగలరు. లాస్ట్ వన్నే ఎంతో కొంచెం మాట్లాడగలరు, కానీ సరిగా మాట్లాడలేకపోవడం కాదు, ఆయన మాట్లాడేది కదా, తెలుగులో మాట్లాడేది కదా. లాస్ట్ వన్ కాదు, ఫస్ట్ వన్ కాదు. ఫస్ట్ వన్ ఏమడిగారంటే అసలు ఏం రాదు అని, అసలు మాట్లాడడం రాదు అని రాశారు. సో ఇక్కడైతే ఎంతో కొంత మాట్లాడతారు, రాదు కానీ ఎంతో కొంత మాట్లాడతారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పదజాలంలో రండి. సొంత వాక్యాలు రాయాలి. సొంత వాక్యాలు మీరే రాసేయండి. కష్టార్జితం, నిండు హృదయం, అసాధారణ ఘట్టం సొంతంగా రాయాలి. హృదయ శుద్ధి, జీవన పరివర్తనం, సమాజ పరివర్తనం, సత్కార్యాలు సొంతంగా రాయండి. నేను ఒకసారి చెప్తాను, రాయండి. రాసేయండి, నేను చెప్పేస్తాను. చూడండి, కష్టార్జితం అని ఉంది కదా. నేను మా నాన్నగారి కష్టార్జితంతో చదువుకుంటున్నాను. అంతే కదా, మీరు మీ నాన్నగారి కష్టార్జితంగా చదువుకుంటున్నారో వాళ్ళు రాసుకోండి. కష్టార్జితం, నేను మా నాన్నగారి కష్టార్జితంతో చదువుకుంటున్నాను. నేను మా నాన్నగారి కష్టార్జితంతో చదువుకుంటున్నాను. నెక్స్ట్, నిండు హృదయం. నిండు హృదయాన్ని చూసుకోండి. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు నిండు హృదయంతో సహాయం చేయాలి. 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 నెక్స్ట్, అసాధారణ ఘట్టం. వెయిట్. అక్కడ ఏంటంటే అర్థాలు తెలుసుకుని దాంట్లో సొంత వాక్యాల్లో రాయమన్నాడు కదా, అందుకే అర్థాలు ఇంకా చెప్పకుండా సొంత వాక్యాలు చెప్పేస్తున్నాను. నెక్స్ట్, అసాధారణ ఘట్టం. నిండు హృదయం అంటే మంచి మనసుతోనే అర్థం. మంచి మనసుతో సహాయం చేయాలి ఎవరికైనా సరే. నెక్స్ట్, అసాధారణ ఘట్టం అంటే సామాన్యం కాదని. రాసవా? నెక్స్ట్ చూడండి. పెన్న లేదా? అసాధారణ ఘట్టం. ఓకే, అసాధారణ ఘట్టం అంటే సామాన్యమైనది ఏమీ కాదని. నేను చెప్పు. అలా కాదు, నేను బావిలో పడినటువంటి చిన్న పాపను రక్షించాను. ఇది అసాధారణమైనటువంటి ఘట్టం.
అంటే అసాధారణం అంటే సాధారణమైనది ఏమి కాదని, బావిలో పడిన వాళ్ళు నువ్వు దిగి నీ వయసులో నువ్వు దిగి రక్షించడం అంటే చాలా అసాధారణమైన ఘట్టమే కదా. సో అలా రాసుకోవచ్చు. అంటే మీకైతే అలా అయితే మీకు ఈజీగా గుర్తుంటుందో అలా చెప్తున్నాను. నెక్స్ట్, నేను బావిలో పడిన పాపని రక్షించాను. ఇది నిజంగా అసాధారణమైనటువంటి ఘట్టం. లేదంటే మా స్నేహితుడు బావిలో సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి ఒక చిన్న పాపని రక్షించాడు. ఇది అసాధారణమైనటువంటి ఘట్టం. అంటే స్నేహితుడు అంటే ఎవరు ఊహించుకుంటాడు తెలుసా? షణ్ముఖరెడ్డి మణికంఠ ఊహించుకుంటున్నాడు. అందుకే ఇలా ఉంటుంది. అంటే నువ్వు రక్షిస్తున్నావు అంటే ఎవరో సముద్రంలో మునిగిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? జీవన పరివర్తనం అంటే మార్పు అన్నమాట. హృదయ శుద్ధ. ఓకే, అయితే మనసు నిర్మలంగా ఉంచుకోవడం. ఏ పనైనా హృదయ శుద్ధితో చెయ్యాలి. ఏ పనినైనా హృదయ శుద్ధితో చెయ్యాలి. ఏ పనినైనా హృదయ శుద్ధితో చేయాలి. ఒకవేళ మనం ఇప్పుడు రాయలేకపోయారనుకోండి, మళ్ళీ చూసుకోండి. అదే మీరు మళ్ళీ మీకు పెడతాం కదా వాట్సాప్లోని, అప్పుడు మళ్ళీ చూసుకుంటే విని రాయండి నెమ్మదిగా. స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయద్దు. ఒకవేళ మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే మీకు తెలియకపోతే స్పెల్లింగ్స్ తెలియకపోతే నేను అడిగాను, నేను రాసుకుని కొట్టాను. ఓకే, నెక్స్ట్ హృదయ శుద్ధి తర్వాత ఏంటంటే జీవన పరివర్తన, మార్పు. మనలో జీవన పరివర్తనం ఉండాలి. మనలో అంటే మార్పు ఉండాలి. మనలో జీవన పరివర్తన, మనం జీవన పరివర్తన కలిగి ఉండాలి. లేదా మనం మంచి జీవన పరివర్తన కలిగి ఉండాలి. నెక్స్ట్ సమాజ పరివర్తనం అంటే సమాజంలో మార్పు రావాలన్నాడు. మనం సమాజ పరివర్తన కోసం పాటుపడాలి. మనం సమాజ పరివర్తన కోసం పాటుపడాలి. అంటే సమాజంలో మార్పు తీసుకురావడానికి మనం పాటుపడాలి, ఏదో చెయ్యాలన్నమాట. మనం సమాజ పరివర్తన కోసం పాటుపడాలి. నెక్స్ట్ ఏంటి? సత్కార్యాలు అంటే మంచి పనులు. మనం ఎప్పుడు సత్కార్యాలనే చేయాలి. మనం ఎప్పుడు లేకపోతే మనం ఎల్లప్పుడూ సత్కార్యాలనే చేయాలి. నెక్స్ట్ చూడండి, పర్యాయ పదాలు ఇచ్చారు. సొంత వాక్యాలు రాయమని, సొంత వాక్యాలు రాయక్కర్లేదు, పర్యాయ పదాలు రాసుకోండి. పర్యాయ పదాలు రాసుకోండి. రాత్రి అంటే రజని తామసి. రజని తామసి. రజని తామసి. నెక్స్ట్ ఏముంది? పల్లె. పల్లె అంటే జనపదం, గ్రామం. జనపదం గ్రామం. జనపదం గ్రామం. నెక్స్ట్ హృదయం. గుండె ఎడద. హృదయం అంటే ఏమి కాకుండా గుండె ఎడద. గుండె ఎడద. భూమి, ధరణి, పృథ్వీ. నెక్స్ట్ ఆకాంక్ష. నేలాన్ని కూడా రాసుకొచ్చేదంటే కూడా మీ నేలాన్ని కూడా రాసుకొచ్చే మీకు ఏది రాసుకోవాలి, మొత్తం 4 రాసుకోండి. నెక్స్ట్ కోరిక. ఆకాంక్ష అంటే కోరిక, ఇచ్చ.
ఇచ్చ. కోరిక ఇచ్చ. రాసారా? నెక్స్ట్ నానార్థం. నానార్థాలు నానార్థం. పాపము అంటే చెడ్డ పని, నీచం. చెడ్డ పని, నీచం. చెడ్డ పని, నీచం. నెక్స్ట్ ప్రజలు. ప్రజలు అంటే సంతానం, జనము. సంతానం, జనము. ప్రజలు అంటే సంతానం, జనము. ప్రజలు అంటే సంతానం, జనము. సంతానం, జనము. ధనము అంటే డబ్బు. డబ్బు, విత్తము. ధనము అంటే డబ్బు, విత్తము. డబ్బు, విత్తము. డబ్బు, విత్తము. తాకిన కాలు, విత్తము. నెక్స్ట్ యుగము. యుగము అంటే విశేషము. విశేషము, జంట. విశేషము, జంట. విశేషము. విశేషము, జంట. విశేషము, జంట. నెక్స్ట్ పొలము అంటే అడవి, చేను. అడవి, చేను. పొలము అంటే అడవి, చేను. రాయగలరు కదా, అడవి కమ్మ చేను. నెక్స్ట్ వ్యవసాయం అంటే పరిశ్రమ, కృషి. వ్యవసాయం అంటే పరిశ్రమ. పరిశ్రమ, కృషి. పరిశ్రమ, కృషి. వ్యవసాయం అంటే పరిశ్రమ, కృషి. నెక్స్ట్ గీత గీసిన పదాలకి వికృతి పదాలు రాయమంటారు. ప్రజలు. ప్రజలు అంటే ప్రజలు అని వస్తుంది. ప్రజలు, ప్రజలు. ప్రజలు, ప్రజలు. ప్రజలు అంటే ప్రజలు. నెక్స్ట్ ప్రేమ అంటే పేర్మి. ప్రేమ అంటే పేర్మి. ప్రేమ అంటే పేర్మి. రాస్తున్నారా? ప్రేమ అంటే పేర్మి. త్రిలింగ అంటే తెలుగు. త్రిలింగ అంటే తెలుగు. తెలుగు. త్రిలింగ అంటే తెలుగు. హృదయం అంటే డందము. హృదయం అంటే డందము. భాష ఉందా? భాష అయితే భాష. భాష. భాషకి భాష. భాషకి భాష. హృదయం అంటే డందము. కార్యము అంటే కర్జము. ఇక్కడ రాసిన చూడండి, కర్జము. కార్యము అంటే కర్జము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పేజ్ తిప్పండి. కింది పదాలు విడదీయండి, సంధి పేరు రాయండి. సర్వోదయం. సర్వ ప్లస్ ఉదయం. సర్వ ప్లస్ ఉదయం. సర్వ రాయి. రాస్తున్నావా? ఏంటి తుడుస్తున్నావు? మరి ట్యాంక్ తుడుస్తున్నావు. ఇప్పుడు సర్వ ప్లస్ ఉదయం.
సర్వ ప్లస్ ఉదయం గుణసంధి సంధి గుణసంధి సర్వ ప్లస్ ఉదయం సర్వోదయం గుణసంధి అక్కడే రాసేసుకోండి ప్లేస్లో ఉన్నాయి కదా ఇక్కడ ఇంకా ఇక్కడ ప్లేస్లు ఉన్నాయి కదా అక్కడ ప్లేస్లో ఉంటే రాసేసుకోండి ఊహాతీతం ఊహా ప్లస్ అతీతం ఊహా ప్లస్ అతీతం ఊహా ప్లస్ అతీతం సగం తెలుస్తుంది ఊహా ప్లస్ అతీతం సవర్ణ దీర్ఘ సంధి ఊహా ప్లస్ అతీతం సవర్ణ దీర్ఘ సంధి ఆయా చోట్ల ఆ ప్లస్ అచోట్ల ఆ ప్లస్ అచోట్ల ఆ ప్లస్ అచోట్ల అచోట్ల ఎడాగం సంధి యా ఉంది కదా ఆయా యా ఉంటుంది ఎడాగం సంధి ఎడాగం సంధి ఎడాగం సంధి నెక్స్ట్ తేవాలని తేవాలి ప్లస్ అని తేవాలి ప్లస్ అని తేవాలి ప్లస్ అని సంధి ఎత్వ సంధి పేరు మీరు ఎత్వ సంధి మీరు రాసుకుంటుంది తేవాలని ఎత్వ సంధి నెక్స్ట్ మరొకటి మరొకటి మరి ప్లస్ ఒకటి మరి ప్లస్ ఒకటి మరి ప్లస్ ఒకటి మరి ప్లస్ ఒకటి ఎత్తోసంది అది కూడా మరి ప్లస్ ఒకటి మరొకటి ఎత్తోసంది నెక్స్ట్ నెక్స్ట్ చూడండి విగ్రహవాక్యాలు సమాసాలు పేరు రాయమన్నాడు రాసుకోండి అక్కడ పట్టకపోతే కనుక మీరు తెలుగు నోట్స్లో రాసుకోండి మేము పట్టించగలము రాసుకుంటామంటే రాసుకోండి ఇక్కడ ప్లేస్లు ఉన్నాయి కదా ఇక్కడ ప్లేస్లు ఇక్కడ రాసుకోవచ్చు మేము పట్టించుకోలేము మాకు అర్థం కాదు చదువుకునేటప్పుడు అంటే తెలుగు నోట్స్ తీసుకుని రాసుకోండి నెక్స్ట్ చూడండి పాదయాత్ర సమాస పదాలు విగ్రహవాక్యాలు రాయాలి పాదములతో యాత్ర పాదములతో విగ్రహవాక్యం విగ్రహవాక్యం పాదములతో యాత్ర టెక్స్ట్ బుక్లో రాసుకుంటాను అందులోనే టెక్స్ట్ బుక్లో రాసుకుంటే కనుక నోట్స్లో రాసుకుంటే కనుక విగ్రహవాక్యం అని హెడ్డింగ్ పెట్టుకోండి విగ్రహవాక్యము ఇలా బ్లాక్ బాక్స్ కింద సమాసం పేరు గ్రామర్ బుక్లో నోట్స్లో రాసుకోండి ఈ లెసన్లో మీకు ఇవాళ పెడతాను ఇవాళ కదా రేపు పెడతాను నోట్స్ పెడతాను నోట్స్ పెట్టలేదు కదా నోట్స్ రేపు పెడతాను పాదములతో యాత్ర తృతీయ తత్పురుష సమాసం పల్లె ప్రజలు పల్లెలోని ప్రజలు పల్లెలోని ప్రజలు పల్లెలోని ప్రజలు రాయగలరు కదా ఏరా ఎందుకంట రాయగలరు కదా ఎందుకు మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా వస్తే కనుక నన్ను అడగాను మీకు అదే మీకు స్పెల్లింగ్ రాకపోతే కనుక మిస్టేక్ పల్లెలోని ప్రజలు పల్లెలోని ప్రజలు మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ క్లాస్ వినండి అదే మీన్ రేపు వస్తాను ఈ క్లాస్ పల్లెలోని ప్రజలు షష్ఠి తత్పురుష సమాసం షష్ఠి షష్ఠి తత్పురుష సమాసం మీరు రాసుకోండి షష్ఠి తత్పురుష సమాసం సమాసం కాదు సమాసం అని రాయట్లేదు షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ 100 ఎకరాల
100 సంఖ్య గల ఎకరాలు. 100 సంఖ్య గల ఎకరాలు. 100 సంఖ్య గల ఎకరాలు. సంఖ్య ఉంటే ఏమవుతుంది? ఏ సమాసం ఉంది మీకు చెప్పాను ఒకసారి, సెవెంత్లో ఉన్నప్పుడు చెప్పాను మీకు. సంఖ్య ఉంటే ద్విగు సమాసం. గుర్తు మర్చిపోతాం. నేను చెప్పింది గ్రామర్ నోట్స్ అప్పుడప్పుడు తీస్తూ ఉండాలి. గ్రామర్ చెప్పినప్పుడు గ్రామర్ నోట్స్ మనకు తర్వాత గుర్తుండదు. ద్విగు సమాసం. నా గ్రంథం, నా యొక్క గ్రంథం షష్ఠీ తత్పురుష సమాసం. నా గ్రంథం, నా యొక్క గ్రంథం, నా యొక్క గ్రంథం షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ కర్తరి వాక్యం కర్మణి వాక్యంగా మార్చాలి. కర్తరి వాక్యం కర్మణి వాక్యం కానీ కర్మణి వాక్యం కర్తరి వాక్యంగా మార్చమంటున్నారు. అంటే మీకు ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తెలుసా? అలాగే సేమ్. అంటే తెలుగు అది ఇంగ్లీష్ అంతే. అదేనా? అందులో బై చేరుతుంది, చేత చేరుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. అతని కింద రాసుకోండి. నెహ్రూ తన జాబులో సంతోషాన్ని వ్యక్తం చేశారు. నెహ్రూ తన జాబులో సంతోషాన్ని వ్యక్తం చేశారు. నెక్స్ట్ చూడండి ఎలా రాయాలంటే నెహ్రూచే రాసుకోండి. అందులోనే స్పెల్లింగ్ ఉంటాయి. నెహ్రూచే కింద రాసుకోండి. దాని కింద నెహ్రూ స్పెల్లింగ్ అక్కడ ఉంది కదా. చే నెహ్రూచే అంటే ఇక్కడ కరెక్ట్గా ఏంటంటే ఇదేంటి కర్తరి వాక్యం రాశారు కాబట్టి కర్మణి వాక్యంలోకి మార్చాలి. కర్మణి వాక్యంలోకి మార్చినప్పుడు కరెక్ట్గా ఏమో చే కానీ చేత కానీ వస్తుంది. బడు అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? చేతబడి గుర్తుపెట్టుకోండి అని ఒకసారి ఎప్పుడు చెప్పాను అనుకుంటా మీకు కదా. చెప్పాను ఒకసారి. చేతబడి గుర్తుపెట్టుకుంటే గుర్తుండిపోద్దని. చేత ఏమో కరెక్ట్గా చేరుతుంది కర్మణి వాక్యం రాసేటప్పుడు. బడు ఏమో క్రియకి చేరుతుంది అనమాట. అర్థమైందా? అంటే మీకు వ్యాకరణ నోట్స్ ఇవ్వలేదేమో, మళ్ళీ నోట్స్ ఇస్తాను. నెహ్రూచే తన జాబులో అండ్ నెహ్రూచే పైన స్పెల్లింగ్ ఉంటాయి. నెహ్రూచే తన జాబులో సంతోషాన్ని వ్యక్తం చేయబడింది అంటే బడింది వస్తుంది. వ్యక్తం ఇక్కడ రాస్తున్నాను చూడండి. వ్యక్తం చేయబడింది. వ్యక్తం చేయబడింది. అండర్లైన్ చేసి చూసారా? అదొందా? వ్యక్తం చేయబడింది రాసావా? అక్కడే ఉంటే స్పెల్లింగ్స్ ఏమి. నెక్స్ట్ ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది. ఆయనకు సమాధానం అది కర్మణి వాక్యంలో ఉంది, కర్తరి వాక్యంలో రాయాలి. అప్పుడు మనం ఏం రాయాలంటే ఆయనకు సమాధానం రాసి పంపారు. రాసి ఆయనకు రాసుకోండి మీద. ఆయనకు సమాధానం రాసి కామబెట్టండి. రాసి కామబెట్టండి. పంపారు. ఆయనకు సమాధానం రాసి పంపారు. ఫుల్ స్టాప్. భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు అని కింద రాసుకోండి. భగవంతుడు చే రాయాలంటే మీరు భగవంతుడు చే నా మాటలకు సేమ్ అదే భగవంతుడు చే నా మాటలకు శక్తి రాశారా? అక్కడ వరకు రాశారా? భగవంతుడు చే నా మాటలకు శక్తి ప్రసాదించబడింది. ఇక్కడ రాస్తుంది చూడండి. ప్రసాదించబడింది. ప్రసాదించబడింది.
నెక్స్ట్ కర్ణి వాక్యం ఇచ్చారు. నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. నేను నేను నాచే అనేది నా అనేది నేను కింద మారుతుంది అన్నమాట. నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను నెక్స్ట్ కింద అవును కాదు నేను నీవు చేయగలనా, నేను ఇవి చేయగలనా ఉంది కదా, అది అవునైతే అవును కాదైతే కాదు. మీరే ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఓకే చూడండి. ఓకేగా? ఓకే, ఈ రోజుతోటి వ్యాకరణం కూడా అయిపోయింది. ఐ మీన్ భూదాన యజ్ఞం వ్యాకరణం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ ఏంటంటే సందేశ లెసన్ రేపు చెప్పుకుందాం. ఓకే, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్. నౌ ఐ విల్ గివ్ హోంవర్క్ వచ్చేసి ఈరోజు హోంవర్క్ వచ్చేసి మనకి సాటర్డే టెస్ట్ ఉంటుందమ్మా. చెప్పానా నిన్న? మళ్ళీ చెప్పు. ఏ లెసన్? థర్డ్ లెసన్. హద్దులు నేను ఫస్ట్ క్వశ్చన్ చదివాను కదా. ఫస్ట్ క్వశ్చన్ చూడకుండా రాయమని చెప్పాను. చాలా మంది రాయలేదు, చదివేస్తారు. సో హద్దులు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. హద్దుల్లో సెకండ్ క్వశ్చన్ రీడ్ చేసి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. కొంతమంది పిల్లలు మాత్రమే సెండ్ చేస్తే చాలా మంది చేయట్లేదు. సో అందరూ చదవాలి, సెండ్ చేయాలి. నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ పెడతాను. అది రీడ్ చేసి నాకు సెండ్ చేయండి. అలాగే ఇవి ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు హోంవర్క్ చెప్పాను కదా, ఇవి ఫిల్ చేయండి. అది మీరు ఫిల్ చేస్తారు, మిగిలిన వాళ్ళు చెప్తున్నాను. నెక్స్ట్ నిన్న బ్లాంక్స్ ఏ లెసన్స్ చదువుతున్నాం? వినోబావేదన. భూదాన యజ్ఞం ఫస్ట్ పేరు అయిందా? ఫస్ట్ లెసన్ మొత్తం లెసన్ అయిపోయిందా? ఓకే.